శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు బంగారు కవచాల సమర్పణ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూరు నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. స్వామివారి ఉత్సవ మూర్తులకు భక్తులు భవానందరెడ్డి, జ్యోతి దంపతులు బంగారు కవచాలను విరాళంగా ఆలయ ధర్మకర్తలు గండ్రా జ్యోతి వెంకటరమణారెడ్డి గారికి అందజేశారు. స్వామివారి సేవలో భాగంగా ఈ విరాళం అందజేసిన దాతలను ఆలయ కమిటీ వారు అభినందించారు. స్వామివారి సేవలో భక్తులు భాగస్వాములు కావడం సంతోషకరమని, దాతల కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మరియు స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లుండి 30వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఆభరణాలను ఈరోజు సమర్పించడానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క స్వామివారి ఆభరణాలను, కవచాలను అమెరికాలో ఉండేటువంటి మన గండ్రా జ్యోతి గారి యొక్క సోదరి, ఆమె పేరు కూడా జ్యోతి, మరి వారి పట్ల సమర్పించడం జరిగింది. భవానందరెడ్డి జ్యోతి గారు, నీతిగా వారి కుమార్తె వారు ఆలయ నిర్మాణం జరిగింది. స్వామివారికి మరి మీ నుంచి ఏమైనా ఇవ్వమన్నప్పుడు వారు ఈ యొక్క ఆభరణాలను ఇవ్వడం జరిగింది. వారికి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఉండాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ యొక్క ఆలయం నిర్మించిన తర్వాత ఒక్కొక్కటిగా స్వామివారు వారికి కావలసినటువంటి ఆభరణాలు కావచ్చు, నిత్య కైంకర్యాలు కావచ్చు, అన్ని కూడా ఎంతో ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం. మన భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయంలో నిత్యం రావడం, మనం స్వామివారిని సేవించుకోవడం అన్ని కూడా చేసుకుంటాము. మనందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీస్సులు పొందుతూ రాబోయే రోజుల్లో మరింత ఆనందాన్ని, అదేవిధంగా సంపదను ఆ స్వామివారు ప్రసాదించే విధంగా మనం ఉండాలని, స్వామివారి యొక్క దివ్యాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 30వ తారీఖు నాడు మరి ఉదయం 4 గంటల నుంచే స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. తిరుపతిలోకి వెళ్ళి దర్శించుకోవాలంటే మరి ఎంతో శ్రమతో అక్కడ వెళ్ళి మన కలియుగ వెంకటేశ్వర స్వామి మన భూపాలపల్లినే మనం ప్రత్యక్షమై దర్శనమిస్తున్న ఈ సందర్భంలో భక్తజనులు అందరూ కూడా భూపాలపల్లి కాదు, సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మరి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారి యొక్క దివ్యాశీస్సులు పొంది మరి మన రాబోయే సంవత్సరకాలం అంతా కూడా మంచి ఆనందంగా ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తజనులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమో